ఎండ తీవ్రతకి మాడిపోతున్నటువంటి మన మొక్కలకి ఒక మంచి బూస్టప్ ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూరల విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రొద్దున్నే మొక్కలకి నీళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ సాయంత్రం వరకు మట్టి అంతా కూడా డ్రై అయిపోతుంది. అక్కడికి ఏదో వారం రోజుల నుండి అసలు మొక్కకు నీళ్ళు ఇయ్యలేదేమో అన్నట్టుగా. ఇక సాయంత్రం పూట మనం నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా ఆ మొక్క గురించి మనం ఆశ వదులుకోవాల్సిందే. ఎలా ఊరుకుంటామండి, మనమేమో లీటర్లు నీళ్లు తాగేస్తున్నాము. మరి కనీసం వాటికి ప్రొద్దున ఒక టైము, సాయంత్రం ఒక టైము నీళ్ళు ఇవ్వకుండా ఎలా ఉంటాము? మొక్కలు మన పిల్లల్లాంటివే కదా. ఇంత వేడిలో కూడా మన కోసం మనం చూసి ఆనందించడం కోసం అయితే చక్కగా పువ్వులైతే పూస్తున్నాయి. ఇక మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎండాకాలం అంతా పోయే వరకు కూడా లిక్విడ్ ఫర్టిలైజర్సే మనం ఇస్తూ ఉండాలి. ఇక కొంచెం ఓపిక చేసుకొని షేడ్ నెట్లు ఉన్న వాళ్ళైతే నెట్లు కట్టేసేయండి. లేని వాళ్ళైతే మొక్కలని ఒక మంచి సెమీ షేడ్ ప్లేస్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. ముఖ్యంగా గులాబీ మొక్కలను సెమీ షేడ్లోకి షిఫ్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత చిన్న పాట్‌లో ఎంత చక్కగా ఫ్లవర్ అయితే వచ్చేసిందో. మరి ఇదివరకు కూడా పూలు పూసినాయండి ఆల్రెడీ. ఇది ఇంకొక పాట్‌లోనిది. మరి చక్కగా చిన్న చిన్న కుండీలలో కూడా ఈ కటింగ్స్ అయితే వస్తున్నాయి. ఇదైతే నాటు గులాబీ. ఇక్కడ చూడండి పక్కనైతే మందార. ఇదొచ్చేసి లాంతర్ మందారం. చూడండి ఎంత బావుందో. ఈ మొక్క నాకైతే కొంచెం కాస్ట్‌లీయే పడిందండి. అయినా సరే నా దగ్గర ఉండాలి మొక్క అని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను. కానీ కంటిన్యూయస్‌గా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి. రోజు 1, 2, 3 పూలు ఎప్పుడు ఉండే ఉంటాయి. మొక్క చూస్తే కొంచెం చిన్నదే అయినా గానీ మొగ్గలేస్తూనే ఉంటది. పూలు పూస్తూనే ఉంటది. మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే గనక తప్పకుండా ఈ మొక్కను తెచ్చుకోండి. చాలా అందంగా ఉంటాయి ఈ లాంతర్ మందారం పూలు. ఇక ఈ ఎండలకి పెస్ట్ ఉండదా? ఇంత ఎండ కొడుతుంది గదా అని మీరు అనుకోవచ్చు. లేదండి, పెస్ట్ ఏ కాలమైనా గూడా ఉండే ఉంటది. కాకపోతే మనము ఆ పెస్ట్ రాకుండానే ముందుగాలనే ఏదో ఒక పెస్టిసైడ్ అనేది స్ప్రే చేయడం అయితే మనం అలవాటు జేసుకోవాలి మొక్కలకి. ప్రతి వారం గూడా ఏదో ఒక రకమైనటువంటి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ మన మొక్కల పైన స్ప్రే చేస్తూనే ఉండాలి. ఇక ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటి అనంటే, మరి ముందైతే చూడండి, ఇక్కడ నేను ఒక 5 లీటర్ క్యాన్‌లో వాటర్ తీసుకున్నాను. నార్మల్ వాటర్. దీనిలోకి ప్లాంట్ బూస్టర్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ప్లాంట్ బూస్టర్‌లో హ్యూమిక్ యాసిడ్ ఇంకా సీవీడ్ కలిసి ఉంటాయి. ఇవి మన మొక్కలకి ఎంతగానో అవసరమైనటువంటి ఫర్టిలైజర్. మొక్క వేరు వ్యవస్థను బలపరుస్తది. మొక్క స్ట్రాంగ్‌గా ఎదగడానికి ఎంతగానో సహాయపడుతది ఈ ఫర్టిలైజర్. మంచి సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటది. ఎలాగంటే కాపర్, జింక్, ఐరన్, కాల్షియం, బోరాన్ ఇంకా ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ కలిగి ఉంటదండి ఈ ఫర్టిలైజర్. మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి ఎంతగానో సహాయపడుతది. అలాగే పువ్వులు కూడా ఎక్కువ మోతాదులో పూస్తాయి. 1 లీటర్ నీళ్ళకి 2 గ్రాముల ఈ పొడి చొప్పున 5 లీటర్లకి ఇక్కడ నేను ఒక 10 గ్రాములంతా ఒక స్పూన్ కొలతతోని నేను వేసుకుంటున్నానండి. మీరు జస్ట్ ఇట్లా ఒక 5 లీటర్ క్యాన్ ఉంటే గనుక ఒక స్పూన్ వేసుకోండి సరిపోతది. లేదు ఇంకా మీరు తక్కువ నీళ్ళు తీసుకుంటున్నారంటే ఆ స్పూన్‌లో హాఫ్ వేసుకోండి. ఈ విధంగా మనం మొక్కలకి మట్టిలో మాత్రమే అందించాలి. చూడండి, ఇక్కడ మొక్కల పైన స్ప్రే చేసేదైతే కాదండి ఫర్టిలైజర్. చక్కగా మట్టి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటది. రూట్స్ అన్నీ కూడా బాగా తడిచేటట్టుగా మీరు ఇవ్వండి. ముందే అంటే ఈ ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు కొంచెం వాటర్‌తోనైతే తడి చేయండి. నీళ్ళతోని మొక్కల్ని అన్నిటిని తడి చేసిన తర్వాతనే మీరు ఈ ఫర్టిలైజర్‌నైతే ఇవ్వాలి. ఈ ప్లాంట్ బూస్టర్ కావాలంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఈ హ్యూమిక్ యాసిడ్ ఇంకా సీవీడ్ కలిసినటువంటి ఫర్టిలైజర్‌ని మనం ప్రతి ఒక్క పూల మొక్కకి 10 రోజులకొకసారి ఇవ్వచ్చు. అలాగే కాయగూర మొక్కలకి ఇవ్వచ్చు, పండ్ల మొక్కలకి కూడా హ్యాపీగా ఈ ఫర్టిలైజర్‌ని ఇవ్వొచ్చండి. మీరు మట్టిలో మాత్రమే ఈ ఫర్టిలైజర్‌ని ఇవ్వాల్సి ఉంటది. కాయగూర మొక్కలకి ఇచ్చినట్టయితే మీరు మంచి పూత, కాత ఎక్కువ చూస్తారండి. అంటే మంచి దిగుబడి తీసుకుంటారు మీ మొక్కలన్నిటిలో నుండి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అన్ని రకాల పూల మొక్కలకి నేను ఈ ఫర్టిలైజర్ అయితే మీకు ఇచ్చి చూపిస్తున్నాను. ఇక్కడ అడేనియమ్స్‌కి కూడా ఇస్తున్నాను. గులాబీ మొక్కలకి, మందారాలకి, ఈ అమరిల్లిస్‌కి అన్నిటికి కూడా నేను మల్లె మొక్కలకి అన్నిటికి ఇస్తున్నానండి.
ఈ ప్లాంట్ బూస్టర్ మనకు 100 గ్రామ్స్ వస్తది. మీరు ఒకవేళ ఎక్కువ మొక్కలుంటే ఒకేసారి 50 లీటర్ల నీళ్ళల్లో ఈ 100 గ్రామ్స్ ప్లాంట్ బూస్టర్‌ని కలిపి ఒకేసారి అన్ని మొక్కలకి గూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీ గార్డెన్ పెద్దదైతే. ప్లాంట్ బూస్టర్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.